దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు మనం అనేక రకాల ఆలోచనల చేత చింతిస్తూ ఉంటాం. బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా ఆరోగ్య స్థితులు ఎలా ఉంటుందో, నా కుటుంబ పరిస్థితులు ఏంటో, నాకు ఈ వ్యాపారంలో లాభం వస్తుందో లేదో, ఈ వ్యవసాయం బాగా పండుతుందో లేదో, బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయో లేవో, మా కుటుంబం అభివృద్ధి చెందిద్దో లేదో, టయానికి డబ్బులు అందుతాయో లేదో, రకరకాల ఆలోచనల చేత మనము చింతిస్తూ వేదన పడుతూ ఉంటాము. కొంతమంది అయితే మానసికంగా బాగా ఇబ్బంది పడతారు. అదే ఆలోచన, అదే ధ్యాస, ఆహారము నీరు కూడా మర్చిపోయి దాన్ని ఆలోచించడం వల్ల డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి ప్రజలారా, అయితే ఈ దినాన దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. దేనిని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ చింత యావత్తు నా మీద వేయండి. నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను, మీకు తగిన సమయం ముందు ఏది కావాలో అది నేను ఇస్తాను అని దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ఎందుకు ఆయన మీద వెయ్యాలి అంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. మన చింత ఆయన మీద వెయ్యాలి. మన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు దేవుడు. చింతించటం అంటే ఏంటంటే ఓవర్ థింకింగ్ అండి. బాధతో కూడినటువంటి ఆలోచన, వేదనతో కూడినటువంటి ఆలోచన చింత అంటారు దాన్ని. జరిగిద్దో జరగదో, మరి పిల్లోడు పరిస్థితి ఏందో, పిల్లలు పుడతారో లేరో, ఆరోగ్యం ఉంటుందో లేదో, ఎగ్జామ్ పాస్ అవుతావో లేవో, జాబ్ వచ్చిద్దో లేదో, వివాహం అయిద్దో లేదో, వ్యాపారం అభివృద్ధి చెందిద్దో లేదో, రకరకాల చింతలతో ఈనాడు మనుష్యుడు దుఃఖములోకి మునిగిపోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడండి. అనేక రకాల ఆలోచనలు కలిగి ఉన్నాడు మన ఎడల. ఆయన బహు విస్తారములంటే ఆయన తలంపులు మన ఎడల. మనం ఎందుకు చింతించాలి? అనవసరమైన ఆలోచన చేసుకొని, ముందు ఆలోచనలు చేసుకొని, భవిష్యత్తుని గురించి ఆలోచించి బెంగపడి, హైరాణ పడి, టెన్షన్ పడి, బీపీ తెచ్చుకోవటం కంటే మౌనంగా ఉండి దేవునికి అప్పగించుకుంటే ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మన గురించి ఆయన చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఎవరైతే ఆనుకుంటారో, మన చింత అంతా, మన ఆలోచన అంతా దేవునికి అప్పగించి ఎవరైతే మౌనంగా ఉండి ప్రార్థిస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడండి. పరిశుద్ధ గ్రంథంలో హన్నా అని ఒక స్త్రీ ఉంది. ఆమెకు బిడ్డలు లేరండి. చాలా దినాలు బిడ్డలు లేకపోతే బహు దుఃఖాక్రాంతురాలు, చింతాక్రాంతురాలు ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చింది. ఆ దినమున ఒక తీర్మానం చేసుకుంది దేవునితో, ప్రభువా, నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను, నాకు ఒక మగబిడ్డని ఇచ్చేస్తే నీకే ఇచ్చేస్తాను అని ఒక తీర్మానం చేసుకుని ఆమె చింత యావత్తు దేవుని మీద వేసేసి వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కని చక్కగా పెంచి దేవుని మందిరములో అతన్ని విడిచిపెట్టినట్లు మనం చూస్తాం. అతని సమూయేలు న్యాయాధిపతిగా, యాజకుడిగా, ప్రవక్తగా అతను స్థిరపడి ఇశ్రాయేల్ ప్రజలను గైడ్ చేసినట్లు మనం చూస్తాం. ప్రియులారా, మన చింత యావత్తు దేవుని మీద వేయగలిగితే, ఆనాడు హన్నా ఆమె చింత యావత్తును దేవుని మీద వేసింది కాబట్టి నిశ్చింతగా ఉండి శ్రేష్టమైనటువంటి గర్భఫలమును పొందుకుంది. ప్రియులారా, ఈనాడు నువ్వు దేనిని గురించి చింతిస్తున్నావు? సహోదరుడా, సహోదరి, ఉద్యోగం కావాలా, వివాహం కావాలా, బిడ్డలు కావాలా, లేక వ్యాపారంలో అభివృద్ధి కావాలా, వ్యవసాయంలో అభివృద్ధి కావాలా? నీ మనస్సులో ఏమి ఆలోచిస్తూ చింతిస్తున్నావు? నీ చింత యావత్తు యేసు ప్రభువారి మీద మీరు వేయగలిగితే ఆయన మీకు సహాయం చేస్తారు. ఎందుకంటే ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీ చింత యావత్తు ఆయనకు అప్పగించి దాని గురించి ఆలోచించడం మానివేసి మీ పనుల్లో మీరు నిమగ్నం అవ్వండి. ఆశ్చర్యకరంగా అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. అద్భుతాలు యేసయ్య మీ జీవితంలో చేస్తారండి. మీ చింత యావత్తు ఈ దినము నుండి
ఆయన మీద వేసి ఆయన ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకొని అనేకుల ఎదుట సాక్షి బిడ్డలుగా నిలవబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.